హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మండవాస్ కిచెన్. ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో రుచికరమైన పన్నీర్ బటర్ మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. క్రీమీగా రిచ్ ఫ్లేవర్తో సాఫ్ట్ పన్నీర్ ముక్కలతో ఈ కర్రీ మీ ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ రెసిపీని మీరు ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది. మరి ఆలస్యం చేయకుండా మనం పన్నీర్ బటర్ మసాలా తయారీ విధానం మొదలెట్టేద్దామా? ముందుగా ఒక కడాయి స్టవ్ మీద పెట్టుకొని ఒక 20 ml ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కాక 2 పెద్ద ఉల్లిపాయలు కోసుకొని వేసుకోవాలి. తర్వాత 3 మీడియం సైజ్ టమాటాలు కూడా వేసుకోవాలి. ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచు తరిగిన అల్లం ముక్కలు వేసుకోండి. అలాగే 3 యాలుకలు, 4 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, చివర్లో ఒక గుప్పెడు జీడిపప్పు వేసుకొని అన్నీ ఒకసారి కలుపుకుందాం. ఇలా కలిపాక మూత పెట్టుకుందాం. ఒక 3 నిమిషాల తర్వాత మూతను తీసి మళ్ళీ కలుపుకుందాం. ఉల్లిపాయలు, టమాటాలు మెత్తగా అయ్యే వరకు ఉంచాలి. చివరిలో ఒక 50 ml నీళ్లు పోసుకొని ఒకసారి మళ్ళీ కలిపి మూత పెట్టుకుందాం. చూసారా అండి, ఉల్లిపాయ టమాటా బాగా మెత్తపడింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. మిశ్రమం అంతా చల్లారాక ఒక మిక్సీ జార్లోకి తీసుకొని పేస్ట్ లాగా రుబ్బి పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద మళ్ళీ కడాయి పెట్టుకొని ఒక 40 ml ఆయిల్ తీసుకుందాం. అలానే ఒక 20 ml బటర్ తీసుకొని బాగా వేడయ్యే వరకు ఉంచుదామండి. అందులో ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకుందామండి. అలాగే 2 స్పూన్లు కారం వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు 250 గ్రామ్స్ క్యూబ్స్గా కట్ చేసుకున్న పన్నీర్ని వేసుకొని మెల్లగా కలుపుకుందాం. స్పీడ్గా కలిపితే పన్నీర్ చిదిరైపోతుందండి, కాబట్టి మెల్లగానే కలుపుకోవాలి. మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని కడాయిలో వేసుకుందాం. జార్లో ఉన్న మిశ్రమంలో కొద్దిగా నీళ్లు పోసి అది కూడా వేసేసుకుందాం. ఇప్పుడు బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల తర్వాత 1.5 స్పూను ఉప్పు, అలాగే 1 స్పూను చక్కెర వేసుకొని మళ్ళీ కలుపుకుందాం. కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 3 నిమిషాలు వేయించుకుందాం. ఈ లోపల ఒక చిన్న బాండీలో 2 స్పూన్స్ కసూరి మేతి తీసుకొని దోరగా వేయించుకుందామండి. చూసారా అండి, ఆయిల్ ఎలా బయటికి వచ్చిందో? ఇలా వచ్చిందంటే గ్రేవీ బాగా ఉడికినట్టే. ఇప్పుడు ఇక్కడ కసూరి మేతి వేసుకొని మెల్లగా కలుపుకుందాం. చివరిలో మన కర్రీ టేస్ట్ని ఎన్హాన్స్ చేసే ఇంగ్రీడియంట్ వేస్తున్నానండి, అదే ఫ్రెష్ క్రీమ్. ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్స్ వేస్తున్నానండి. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు. ఫ్రెష్ క్రీమ్ని నేను ఇంట్లోనే తయారు చేసుకుంటానండి. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. ఒకసారి చక్కగా పన్నీర్ ముక్కలు చిదరకుండా కలుపుకోవాలి. అంతే అండి, వేడి వేడి పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోయింది. ఇది మీకు ఇష్టమైన సర్వింగ్ బౌల్లోకి తీసుకొని క్రీమ్తో గార్నిష్ చేసుకుంటే చూడటానికి కూడా చాలా బాగుంటుంది. ఇది చపాతీలో కానీ నాన్స్లో, జీరా రైస్లో కలుపుకొని తింటే తిన్నవాళ్ళు ఆహా ఓహో అనాల్సిందే. మరి చూసారు కదండి, రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ బటర్ మసాలాని మనం ఇంట్లోనే ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకున్నామో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. మళ్ళీ నేను ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తానండి. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, మీ ప్రశాంతి మండవ.